జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట వడ్లకొండ రైతులు నిరసన చేపట్టారు. బొమ్మకూరు కన్నబోయినగూడెం రిజర్వాయర్ల నుంచి వడ్లకొండ చెరువులోకి గోదావరి జలాలను విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. సాగునీరు అందక నాట్లు వేసిన పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ తక్షణమే స్పందించి నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు. అందరికీ నమస్కారం. ఈ రోజు వడ్లకొండ గ్రామ రైతులందరం జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. మా గ్రామానికి సంబంధించిన ఏన చెరువు ఉన్నది. అయితే ఏన చెరువుకు తలాపునే 2 పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. అవి కన్నబోయినగూడెం రిజర్వాయర్, బొమ్మకూరు రిజర్వాయర్. కానీ మా చెరువుకు ఎలాంటి ఉపయోగం లేకుండా అవుతుంది. ఇక దగ్గరున్న చెరువులను ఎండబెట్టి ఆ యొక్క బచ్చనపేట, అక్కడ తపాస్పల్లి, అక్కడ ముందుకు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. ఈ అధికారుల నిర్లక్ష్యమో, ప్రభుత్వం ఎవరి నిర్లక్ష్యమో మాకు వడ్లకొండ గ్రామం అర్థమైతే లేదు. గతంలో ముత్తిరెడ్డి గారు ఆ యొక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ యొక్క ఏదైతే మా జనగాంకు రిజర్వాయర్కు తాగునీటి కోసం ఉన్న రిజర్వాయర్కు ఆ యొక్క వడ్లకొండ చెరువు ద్వారా ఆ యొక్క రిజర్వాయర్కు నింపడం జరిగింది. అప్పుడు రైతులకు ఎలాంటి కష్టాలు రాలేదు. అన్ని పంటలు కూడా చుట్టుపక్కల గ్రామాలకు కూడా అన్ని పంటలు పండినాయి. కానీ ఈ 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పంటలు ఎండిపోవడం జరుగుతుంది. చెరువులు నింపడం లేదు. అందుకోసమే